విజయవాడ పాలిటిక్స్ హీటెక్కాయి. కేసినేని బ్రదర్స్ మధ్య నడుస్తున్న వార్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. నిన్న చిన్ని మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నాని బహిరంగ లేఖ రాస్తే ఇవాళ చిన్ని ఫిర్యాదు మేరకు నాని మీద కేసు ఫైల్ అవటం చర్చనీయాంశంగా మారింది. కేసినేని చిన్ని ఇచ్చిన కంప్లైంట్ మేరకు పట్టమట్ట పోలీసులు నానిపై కేసు ఫైల్ చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ చిన్ని పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఉడ్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా తాను లబ్ధి పొందుతున్నట్లు నాని బహిరంగ లేఖ విడుదల చేశారని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో కేసినేని చిన్ని పేర్కొన్నారు. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నట్లు చేసిన ఆరోపణలపై లీగల్ నోటీస్ పంపినప్పటికీ రిప్లై ఇవ్వకపోగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇటు చిన్ని కంప్లైంట్ పై స్పందించిన నాని తప్పుడు కేసులకి తలొగ్గేది లేదన్నారు. చట్టపరంగా పోరాడి నిజాలు నిరూపిస్తానంటున్నారు. సో ఇద్దరి మధ్య వార్ ఇప్పట్లో ఆగేలా అయితే కనిపించడం లేదు. మరిన్ని వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అన్నదమ్ములు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఏం జరుగుతోంది? నాని ఏమంటున్నారు? నాని తాను చేస్తున్న వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. తాను అనేక అంశాల్లో మొదట ఉర్సా క్లస్టర్స్ నుంచి ప్రారంభమైంది. అమెరికాలో ఉన్న ఒక బడ్డింగ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, దానికి సంబంధించి ఒక డేటా సెంటర్ని విశాఖలో పెట్టేందుకు దాదాపుగా 40 ఎకరాలకు పైగా ల్యాండ్ ఇచ్చారు నామమాత్రపు ధరకే. అందులో నా చిన్ని పాత్ర ఉంది. చిన్నీకి సంబంధించిన బినామీలు దాంట్లో ఉంటూ చిన్ని ల్యాండ్ని తీసుకున్నారంటగా అప్పట్లో చేసిన ఆరోపణలకి అప్పట్లోనే ఒక కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే సమయంలో ఒక డెఫమేషన్ సూట్ దాదాపుగా 100 కోట్ల రూపాయలకి చిన్ని అప్పట్లోనే దానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దానికి ఒకవైపు తన పైన అప్పట్లో చేసిన ఆ కామెంట్స్కి, ఆరోపణలకి తాను వివరణ కోరితే దానికి వివరణ చెప్పాల్సింది పోయి ఇంకా తనపైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ క్రిమినల్ కేసుని నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు కూడా పడమట్లో రిజిస్టర్ అయింది. మరొకవైపు మిగతా అంశాలు కేవలం ఉర్సా క్లస్టర్స్తో ఆ వివాదం ముగిలేదు. ఆ తర్వాత అనేక అంశాలు, భూ లావాదేవీలకు సంబంధించిన అంశాలు, కార్పొరేట్ వ్యవహారాలు, విదేశాలకు కొంతమందిని ఉపాధి పేరుతో తీసుకెళ్లి మోసం చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు, అలాగే హైదరాబాద్లోని ప్రగతి నగర్లో 112 ఎకరాలకు సంబంధించి ఒక హెచ్డిఐఎల్కి సంబంధించి దాంతో లింక్ ఉన్నట్టుగా ఈడీ అటాచ్మెంట్లు, సుప్రీంకోర్టుకు కూడా కొన్ని వాస్తవాల్ని దాచి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారంటూ అనేక తీవ్రమైన ఆరోపణలు నాని చేయడం జరిగింది. అయితే చిన్ని వర్గం చెప్తోంది ఏంటంటే నాని చేసినవి కేవలం ఆరోపణలే, ఆయన అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు పొందుపరచలేదు. కేవలం కొన్ని డాక్యుమెంట్లని, కొన్ని రెఫరెన్స్ నెంబర్లని, అలాగే కొన్ని లేఖలను, అధికారిక లేఖలను మాత్రమే ఆయన జతపరుస్తున్నారు. నిజంగా అతని దగ్గర ఆధారాలు ఉంటే వాటికి ప్రొడ్యూస్ చేయాలి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోం. అది కేవలం ఇప్పుడు కేసులు దాకా వచ్చింది. ఆ తర్వాత ఇంకా తీవ్ర దశకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నాని ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని చెప్పి చిన్ని వర్గం చెప్తుంది. చిన్ని దీనిపైన రేపు అధికారికంగా విజయవాడలో రెస్పాండ్ అవబోతున్నారు. దానికి సంబంధించే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రత్యేకించి విజయవాడలో పెద్ద ఎత్తున కీలకమైన చర్చ జరుగుతుంది. నాని, చిన్ని కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, సొంత సోదరులు కూడా. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇప్పటి వరకు జరిగిన వ్యక్తిగత వ్యవహారాలు, వ్యక్తిగత ఆరోపణలు దాటి అవి కార్పొరేట్ లెవెల్కి, అలాగే భూముల వ్యవహారాలు, మిగతా సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించడం అంటూ అనేక పరిధులు దాటి చాలా తీవ్ర వివాదంగా మారుతుంది. దానికి సంబంధించి ఇద్దరు చేసుకుంటున్న ఆరోపణలను, ప్రత్యారోపణలపైన అధికార టీడీపీ మాత్రం ఇంకా వాటిని దూరంగానే చూస్తుంది. వాటిలో ఇంకా జోక్యం చేసుకోలేదు. అయితే టీడీపీ నేతలు మాత్రం చిన్నీనే సమర్థిస్తున్నారు. కేవలం రాజకీయ ఆరోపణల నేపథ్యంలోనే నాని అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా అతని దగ్గర ఆధారాలు చూపెట్టాలి ఉంటే కేవలం రెఫరెన్స్ నెంబర్లో, లేకపోతే కొన్ని గతంలో ఇచ్చిన కొన్ని లెటర్లను చూపిస్తూ దాంట్లో దర్యాప్తు చేయండి, లేకపోతే వీటిని ఈ డాక్యుమెంట్లను పరిశీలించండి అని మాత్రమే ఆయన దర్యాప్తు సంస్థలకు ఇస్తున్నారు. అంతేగాని వాటిని నిర్ధారించే ఆధారాలు ఏవి ఆయన చూపించలేకపోతున్నారు. ఇట్లాంటి వాటిపైన తీవ్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని టీడీపీ చిన్నికి అన్నదండగా నిలుస్తున్న నేపథ్యం ఒకవైపు కనిపిస్తుంది. అదే సమయంలో నాని మాత్రం తగ్గే ప్రసక్తే లేదు ఈ వ్యవహారాల్లో. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన, ప్రజా ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు, ప్రజాప్రతినిధి చేస్తున్న మోసం కాబట్టి తనకి ప్రశ్నించే హక్కు ఉంది. తాను ఇట్లాంటి దర్యాప్తు కోరే ఆ హక్కు నాకు ఉంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎందుకంటే విజయవాడ లాంటి నగరంలో తాను గతంలో ఎంపీగా చేసిన నేపథ్యం ఉంది కాబట్టి, ప్రస్తుతం ఉన్న ఎంపీ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాటిని అడ్డుకునే అట్లాంటి హక్కు నాకు ఉంది కాబట్టి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాను. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా తను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పి ఈరోజు ఆయన మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది. వాటికి ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానంటూ తనను బెదిరించడానికి, తనపైన ఒత్తిడి తేవడానికే పడమట్లో ఈరోజు చిన్ని తన అధికారాన్ని ఉపయోగించి కేసును నమోదు చేయించారు తప్ప వాటిల్లో ఎట్లాంటి ఆ కేసుకి అర్హత లేదని చెప్పి నాని వాదిస్తున్న నేపథ్యం. సో ఇద్దరి మధ్య ముదురుతున్న వివాదం ఇప్పటి వరకు అవి కేవలం ప్రెస్ మీట్లకో లేకపోతే కొన్ని సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితమైనది. ఇకపైన
కోర్టులకి వెళ్ళబోతోంది, లీగల్ లెవెల్కి అది చేరింది. దాని తర్వాత దశ ఎట్లా ఎటు వెళ్తుందో చూడాల్సిన నేపథ్యం. ఇప్పటికే డెఫమేషన్ సూట్స్ వేయడం జరిగింది, అదే సమయంలో కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఇంకా ఇద్దరి మధ్య అదే వ్యవహారం ఉంది కాబట్టి దాన్ని తదుపరి దశకి తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే ఎందుకంటే ఒక అధికార పార్టీ ఎంపీకి సంబంధించిన వ్యవహారం, అందులోనూ తీవ్రమైన ఆరోపణలు, కేవలం అవి అవినీతికి సంబంధించిన ఆరోపణలే కాదు, కోర్టులను తప్పుదోవ పట్టించిన అంశాలు లాంటి అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి వ్యవహారం మరొక దశకి చేరే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ స్టూడియో.